హాయ్ అందరికీ, వెల్కమ్ టు రేణుస్ చిట్ చాట్ ఛానల్. ఇవాళ టమాటా పుదీనా చట్నీ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్లో కొన్ని పల్లీలను తీసుకొని వేపుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. మంచిగా వేగాలి. పచ్చిమిరపకాయలు పల్లీలు మంచిగా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో నూనె పోసుకొని టమాటాలని వేసుకోవాలి. టమాటాలు మంచిగా వేగాలి. అంతలోగు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత పుదీనా వేయాలి. పుదీనాతో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువనే వేయాలి, టమాటా పుదీనా చట్నీ కాబట్టి. పసుపు వేసుకోండి, ఎల్లిపాయలను వేయండి, మంచిగా వేగనివ్వండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ 1.5 స్పూన్ వేసుకోవాలి. తగినంత, మీకు ఎంత తగినంత కావాలంటే అంత వేసుకొని మిక్సీలో ఈ పల్లీలను పచ్చిమిరపకాయలను వేసుకున్న తర్వాత కొంచెమంత చింతపండు, పక్కకు నానబెట్టి పెట్టుకున్న చింతపండును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపుకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలను వేసుకొని పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని పోపు వేగిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న ముద్ద ఏదైతే ఉందో టమాటా పుదీనాది ముద్ద, అది తీసి దాంట్లో ప్యాన్లో వేసుకోవాలి. మనకు టమాటా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. కమ్మగా తినేసి ఎలా ఉందో నాకు చెప్పండి.